ఇగురంగాల్లోడు ఇల్లు కడితే ముగురం ఇరిగి మొత్తం కూలిందట. అగో అట్లనే ఉన్నాయి మేడారం జాతర ఏర్పాట్లు అన్నట్టు కోపం చేస్తున్నారు జాతరకు పోయిన జనాలు. అందుకే చేతికి దొరికిన రాయిని అందుకొని ఆర్టీసీ బస్సు అద్దాలు బలగొట్టిండ్రు. నిన్న మొన్నటి నుంచి మేడారం జాతరకు పోయే రోడ్లు ఖాళీగా లేకుండా బస్సులు, కార్లు, బండ్లు, లారీలు, జీబులు, ట్రక్కులు, ట్రాక్టర్లతోని మొత్తం నిండిపోయినాయి. ఎన్ని గంటలైనా ఎన్ని పూటలైనా బండ్లు కదులుడు లేదు, బతుకు సాగుడు లేదు అన్నట్టు అయింది. వెనుకకు బోవుడు లేదు, ముందటికి కదులుడు లేదు అట. అందుకే జనాలు రోడ్ల మీదనే తిండి తికానా పెట్టి పిల్లా జల్లాతోని తనలాడినరట. ఇట్లా ట్రాఫిక్ లో ఇరుకపోయే వరకు సర్కారు బస్సులు వచ్చుడు లేదు, పోవుడు లేదు. డిపోలల్లో బస్సుల కోసం ఎదురు చూసిన వాళ్లకు పాటలు తప్పలేదు. అందుకే ఓపిక పట్టి ఎదురు చూసిన భక్తులు బస్సద్దాల మీద ఇట్లా దాడి చేసిండ్రు. దీన్ని బట్టి తెలుస్తలేదా సర్కార్ ఫెయిల్ అయిందని, అట్టర్ ఫ్లాప్ అయిందని. చక్కదిద్దే సర్కార్ ఆఫీసర్లు లేరు, పోలీస్ ఫోర్సు లేదు. మేడారం నుంచి పసరకు 10 గంటలు, అక్కడి నుంచి తాడువాయికి 4-5 గంటలు అవుతున్నదట ప్రయాణానికి. ఇంత ట్రాఫిక్ జామ్ అయితే ఇక బస్సులు ఎక్కడి నుంచి వస్తాయి? బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెప్పినట్టు గడియకు ఒక బస్సు వచ్చుడు కాదు, గంటలకు గంటలు, పూటలకు పూటలు ఎదురు చూసినా ఒక్క బస్సు గతి లేదట. అందుకే సర్కారును పొట్టు తిడుతున్నారు పబ్లిక్. దొరికితే అందుకొని కొట్టేంత కోపంతోనున్నారట. అగో ఆ కోపం ఎల్లదీసిర్రు ఆర్టీసీ బస్సుల మీద. ఏందో ఏమో పోన్రి, కాంగ్రెస్ సర్కారు అందరికి కోపం వచ్చేటట్టు చేస్తున్నది అని అంటున్నారు మేడారం జాతరకు పోయిన జనాలు. అధికారం నెత్తికెక్కితే అంత అంధకారం అవుతుంది అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డికి అహంకారం పెరిగిందన్నట్టు కోపమెల్లగక్కిండు మాజీ మంత్రి కేటీఆర్. నందినగర్లున్న కేసీఆర్ ఇంటి గోడకు సిట్ ఆఫీసర్లు నోటీసులు అంటించిండ్రు. అగో దాని మీద కేటీఆర్ ట్విట్టర్ గూట్లే కనిగుడ్లు ఎర్రగా చేసి గరమైండు. నోటీసులు ఇస్తే ఆ మనుషుల్ని ఇంటికి పోయి ఇయ్యాలి అనే సోయి లేకుంటే ఎట్లా అన్నట్టు అడిగిండు. పోలీసులకు తెలియదా కేసీఆర్ ఎక్కడుంటాడో? ఇట్లా అతికిచ్చిన నోటీసులు కూడా రాత్రి పూట దొంగల తిరిగొచ్చి అతికిచ్చుడైంది అన్నట్టు సర్కార్ చెంపలు వాయించినంత పనిచేసిండు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ సారుకు నోటీసులు ఇచ్చిండ్రు. దానికి నేను ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల ఎగిరంలున్నా కాబట్టి తర్వాత విచారణ చేయాలన్నట్టు కాగితం కూడా రాసిండు కేసీఆర్ ఆఫీసర్లకు. అట్లా రాసిన ఉత్తరంలో తాను ఉండే ఇంటి అడ్రస్ ఉంటది కదా, పలానా జాగ నుంచి సిట్ ఆఫీసర్లకు కాగితం కారట్ వచ్చినట్టు తెలుస్తుంది కదా. అయినా తాను లేని ఇంటికాడికి పోయి అది కూడా రాత్రిపూట పోయి పేపర్లు అంటించుడు పోలీసు వ్యవహారం కాదు, అది దొంగ బుద్ధి అన్నట్టు చెప్పిండు. 65 ఏండ్లు దాటిన ఎవ్వలనైనా తాను ఉంటున్న ఇంట్లోని విచారణ చేయాలనేది పోలీసులకు తెలుసా తెలియదా అన్నట్టు ట్విట్టర్ గూట్లే రాసుకొచ్చిండు. ఇక దీని మీద మాజీ పోలీసుల రూల్స్ తెలిసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఇదే ముచ్చట మీద ఏమంటున్నాడో ఇనుండ్రి. ఎంత ఘోరం! లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్ష నాయకుడు ఇంటి ముగ్గట, ప్రతిపక్ష నాయుడు ఎక్కడుంటాడో తెలుసు. ఆ క్యాబినెట్ లో ఉండే మంత్రులందరూ కూడా ప్రతిపక్ష నాయకుడి ఇంటికి పోయి రకరకాల పండగలకు, కార్యక్రమాలకు ఇన్వైట్ చేయడం వచ్చు, ఫోటోలు దిగడం వచ్చు, సోషల్ మీడియాలో పెట్టడం వచ్చు, అధికారికంగా ఇవ్వడం వచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న పోలీసులకు మాత్రం కేసీఆర్ గారి నివాసం ఉంటున్న బంజారా హిల్సే కనిపిస్తా ఉన్నది, నందినగరే కనిపిస్తా ఉన్నది. అక్కడ గోడకు అంటించి వచ్చింది. ఇంతకన్నా దుర్మార్గమైన కక్షపూరిత రాజకీయం ఏమన్నా ఉంటుందా? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన మనిషి రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిని తిప్పల పెట్టాలి, ఆడికీడికి తిప్పాలి అనేది మనసులున్నందుకే గిట్లా చేస్తున్నారు. కేసీఆర్ మీద కక్ష తీర్చుకునే ఆలోచనలు కడుపులున్నాయి కాబట్టి గిట్లా చేస్తున్నారని అంటున్నాడు. ఏ పెద్ద మనిషికి లేని ఇంటికి పోయి కాగితాలు అతికిచ్చుడు అవసరమా రేవంత్ రెడ్డికి అని తెలంగాణ జనం కూడా మాట్లాడుకుంటురట.